పిఆర్లు లేపినా జనాలు లేపరు కదన్నా. సో మరి మొన్నటిదాకా అందరూ తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఇద్దరిట్లో ఎవరో విన్నర్ అవుతారు అనుకుంటారు. మధ్యలో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ నుండి ఆడిన వాళ్ళు అంతా పిచ్చోళ్ళు అన్న. తనుజానేమో ఇమ్మానుయేల్ ఎంత కష్టపడి ఇన్ని రోజులు ఏడ్చి గొడవలు పెట్టుకొని తన్నుకొని తిండి తిప్ప లేకుండా కష్టపడింది వాళ్ళైతే ఇప్పటి నుంచి మొన్న ఏదో పవన్ పట్టుకున్న కాడ నుంచి పవన్ కళ్యాణ్ లేపేస్తున్నారు. అరే బై ఫస్ట్ నుంచి ఎవడైతే కష్టపడ్డాడో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు సపోర్ట్ చేయంటారు ఆయన. మధ్యలో ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు, ఓకే పర్లేదు, గేమ్ ఆడుతున్నాడు, కానీ తనే విన్నామని చెప్పి తన సపోర్ట్ చేస్తున్నారు కదా. అది ఒకటి. కొంచెం ఇమ్మానుయేల్ తనుజని చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఒక అమ్మాయి అంతవరకు వచ్చి అందరిని టార్గెట్ చేసి తనుజ అక్కడ టార్గెట్ చేస్తున్నారు. అది ఒక్కటి చూసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మన కళ్యాణ్ 7 వీక్స్ దాకా ఏం ఆడలేదు, లాస్ట్ 2 వీక్స్ ఆడితే కప్పిచ్చేస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మీరేం చెప్తారు? అది ఏంటంటే అన్న, జనాలు ఫస్ట్ నుండి చూస్తారు. బిగ్ బాస్ కూడా అదే చూస్తారు, నాగన్ సార్ కూడా సేమ్ అదే చూస్తారు. ఫస్ట్ నుండి ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో జనాలు ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు విన్ చేస్తారు తప్ప ఈ 1 వీక్ 2 వీక్స్ ఆడితే మాత్రం అది మాత్రం యాక్సెప్ట్ చేయరు అన్న జనాలు. అది ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారో ఎట్లయితే ఉన్నారో వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తారు తప్ప ఇప్పుడు 2 వీక్స్ ముందు వచ్చి పవన్ ఆడుతున్నాళ్ళే, పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాళ్ళే, పాపోలే పాపం ఆర్మీ ఉన్నాడు కదా అని చెప్పి సపోర్ట్ చేయరు అసలు నాకు తెలిసి. పవన్ కి బయట పిఆర్లో లేపుతారంటావా? పిఆర్లు లేపినా జనాలు లేపరు కదన్నా. ఎంత పిఆర్లు లేపినా జనాలు మాత్రం లేపరు కదా. ఇప్పుడు 100 మంది నచ్చుతాడు, మిగతా లక్షల మంది నచ్చడు కదా. ఒకవేళ నచ్చినా కూడా ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు. అది ఫ్యామిలీ వీక్ అయిపోయాకే ఫ్యామిలీ వచ్చాకే సెంటిమెంట్ పెరిగింది అంటున్నారు పవన్ కళ్యాణ్ మీద, ఏం చెప్తారు? సెంటిమెంట్ పెరిగిందంటే కొంతమంది మంచిగా ఫ్యాన్స్ పరంగా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అది లాస్ట్ వరకు కూడా ఎవరికి మనం గ్యారంటీ ఇవ్వలేము, అదంతే. ఇమాన్యుయల్కి నిన్న రీతుకి సపోర్ట్ చేస్తున్నాడు కదా, కొంచెం నాకు నచ్చాడు ఇమాన్యుయల్. కొంచెం రీతుకి సపోర్ట్ చేస్తూ అంత ఘనంగా ఎమోషనల్ సంజన అట్లా అంటాం కరెక్ట్ కదన్నా. మాట్లాడింది కదా, నువ్వు ఎప్పుడు నైట్ పూట వచ్చి పక్కన కూర్చున్నావు అని కొంచెం అబ్యూజింగ్ గా మాట్లాడింది. సారీ చెప్పమని చెప్పలేదు, మీరు ఎట్లా చూస్తారు? అది కొంచెం బాధాకర విషయమే. ఎంత చేసినా అన్న ఒక అమ్మాయి కదా, మరీ అందరి ముందు అట్లా చేస్తే కెమెరాలు 2 రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు కదా, మరీ అట్లా అంటాం కరెక్ట్ కాదన్న. తనుజకు ఒక మాట చెప్పింది, నువ్వు తప్పు చేస్తే ఏడు, లేకపోతే నువ్వు ఏడోకు అని చెప్పి తనుజక్క చెప్పింది చూసావా. బాబా నిజంగా ఏముందన్న బిగ్ బాస్ అసలు నిజంగా ఇప్పుడు స్టార్ట్ అయింది పవర్ అంటే అది బిగ్ బాస్ అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది.